హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక రీబర్న్ టు రివెంజ్ మూవీ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ ఎంతగానో నమ్మినా కానీ తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ చీట్ చేసి ఉంటుంది. అందుకు మన హీరోయిన్ రీబోర్న్ అయ్యి ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో ఈ మూవీలో అనేది చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ ఒక్కసారిగా రీబోర్న్ అయ్యి తన ముగ్గురు ఫ్రెండ్స్ వైపునే చూస్తూ ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సూ అనే అమ్మాయి ఏమో హీరోయిన్ అనేది చీట్ చేస్తూ తను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందని తెలిసిన వెంటనే హీరోయిన్ అలానే చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో సేమ్ హీరోయిన్ కూడా ఒక రిచ్ అబ్బాయిని అనేది పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ పేరు వచ్చేసి చెన్మో ఉంటుంది. కానీ తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఒక లిన్ అనే అమ్మాయి అలాగే జియా అనే అమ్మాయి ఇద్దరు కూడా కలిసి నువ్వు ఒక రిచ్ అని నాటకాలు ఆడుతున్నావు, ఆల్రెడీ ఇక్కడ ఉన్న సూకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు అసలు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపో అని తను బలవంతంగా అడ్డుకుంటూ ఉంటే అక్కడికి సూ వచ్చేసి ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ సూన్ అనేది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు లీకి ఇప్పుడు పెళ్లి కావాలి కదా, ఖచ్చితంగా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే మన ఇద్దరం కూడా కార్స్ మారిపోయాం, అందుకే ఇంత లేట్ అయిందని చెప్పేసరికి సూ ఏమో ఒక క్రూరంగా నవ్వుతూ నాకు తెలుసు, కానీ ఇప్పుడైతే నేను ఆల్రెడీ సూని లీని పెళ్లి చేసేసుకున్నాను, అలాగే తను నాతో ఇప్పుడు చాలా క్లోజ్ గా ఉంటున్నాడు, తను నిన్ను చాలా అసహించుకుంటున్నాడు, నువ్వు తన దగ్గరికి వెళ్ళి చంపేస్తాడని చెప్పేసరికి హీరోయిన్ ఏమో లేదు, నేను జరిగినది మొత్తం అయినా సరే లీకి నేను ఫోన్ చేసి చెప్తానని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సరే అయితే నీ ఇష్టం చావని చెప్పి తన స్టెప్స్ పై నుంచి కిందికి అనేది నెట్టేసి ఉంటుంది. అలా నెట్టేసి తను బ్లీడ్ అయ్యి అక్కడికక్కడ హీరోయిన్ అనేది ఆ వెడ్డింగ్ హాల్లోనే చనిపోయి ఉంటుంది. అలా చనిపోయి ఒక్కసారిగా మళ్ళీ సేమ్ పెళ్లి చేసుకునే 1 వీక్ బ్యాక్ అనేది రీబర్న్ అవుతుంది. అప్పుడే అక్కడికి వెడ్డింగ్ హోస్ట్ చేస్తున్న ఒక అమ్మాయి వచ్చేసి మేడం చూడండి మీకు ఏమేమి నచ్చుతాయి అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటే లిన్ నుండి ఆ హీరోయిన్కి ఏం తెలుస్తే నేను సెలెక్ట్ చేస్తానని చెప్పి ఆయన తను ఏమైనా మనీ పే చేస్తుందా ఏంటి, అన్ని కూడా సూనే కదా పే చేసేదని చెప్పి తను అంటూ ఉండేసరికి హీరోయిన్ నుండి ఈసారి ఖచ్చితంగా నేను ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటానని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ మళ్ళీ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ మదర్ ఫోన్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళు కూడా ఒక రిచ్ ఫ్యామిలీ అయినా కానీ తను నార్మల్ గానే జీవిస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ పై ఫోన్ చేసి నీకా అలాగే లీకి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరైన ఒప్పుకుంటుంది. కానీ ఇవన్నీ కూడా సీక్రెట్ గా విన్న సూయమ్మో ఎలాగైనా సరే ఖచ్చితంగా నేను లీని పెళ్లి చేసుకోవాల్సిందని ఒక ప్లాన్ అనేది వేసుకుంటుంది. అలా హీరోయిన్ ఏమో 1 వీక్ తర్వాత పెళ్లి చేసుకుంటుందని తెలుసుకుని సేమ్ తను కూడా నా బాయ్ ఫ్రెండ్ కూడా 1 వీక్ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు కాబట్టి ఇద్దరం కూడా ఒకే వెన్యూలోనే పెళ్లి చేసుకుందాం, అది కూడా సేమ్ ఉండేటట్టు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా పోనీ తన బెస్ట్ ఫ్రెండ్ అని పాస్ట్ లో అనేది ఒప్పుకుని ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రము కావాలనే హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అలాగే ఇదంతా విన్న తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన జియా అలాగే లిన్ కూడా ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్తూ ఉంటే ఏం లేదు మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకే సేమ్ ఒకేలాగే ఉన్నట్టుగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి ఫస్ట్ అక్కడ ఉన్న బ్యాంకెట్ హాల్ మొత్తం కూడా సెలెక్ట్ చేయాలని చూస్తూ ఉంటే సూ ఉండి ఇదిగో ఇది సెట్ అవుతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే అని అంటుంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో కూడా సేమ్ ఇలానే తను ఒకే సేమ్ కార్స్ లో ఉండడం వల్ల తను అనేది ఒక విలేజ్ కి అనేది వెళ్ళి ఉంటుంది. చుట్టుపక్కల చూస్తే మొత్తం ప్లేస్ తప్ప అక్కడ ఏది కూడా కనిపించదు. అది చూసి షాక్ అయ్యి కార్ దగ్గరకు వెళ్ళి నేను రాంగ్ ప్లేస్ కి వచ్చానని ఆ డ్రైవర్ కి చెప్పాలన్నా కానీ ఆ డ్రైవర్ ఏమో సేమ్ మాకి ఆ హాల్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము ఇక్కడ చేసాం తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి అక్కడ ఉన్న ప్లేట్ నెంబర్ చూసి ఇది సూది నాది కాదని చెప్పి గట్టిగా అరిచినా కానీ ఆ డ్రైవర్ అసలు పట్టించుకోకుండా హీరోయిన్ అక్కడే వదిలిపెట్టేసి తను అనేది తిరిగి సిటీకి అనేది వెళ్ళిపోయి ఉంటాడు. అలా తను హీరోయిన్ చాలా బ్రతిమలాడినా కానీ నువ్వే కదా సూ, అందుకే తను ఇక్కడ వదిలిపెట్టమని నాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ చాలా ఇబ్బంది పడి తను అనేది మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న ప్లేస్ కి అనేది వచ్చి ఉంటుంది. కానీ ఆల్రెడీ తన బెస్ట్ ఫ్రెండ్ చీట్ చేయడంతో తను అనేది చనిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ లోనేమో హీరోయిన్ కూడా సేమ్ అలానే ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. తను పనిచేస్తున్న ఆఫీస్ లోనేమో అన్ని కూడా హీరోయిన్ మనీ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫాస్ట్ ఫుడ్ తెస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఇదంతానే సూనే చేస్తుందని చెప్పి సూకి చాలా థ్యాంక్స్ చెప్పి తను నిజంగానే చాలా రిచ్ పర్సన్ అనేది అంటూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ కార్ అనేది సూనే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ కేమో మనీ షో ఆఫ్ చేయడం ఇష్టం లేక కేవలం ఒక బైక్ వేసుకొని నడుస్తూ
అలాగే ఆఫీస్కి అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడేమో హీరోయిన్ అనేది సేమ్ అలాగే వెడ్డింగ్ హాల్ అనేది బుక్ చేయడానికి వచ్చేసరికి అక్కడికి సూ కూడా వచ్చేసి వెడ్డింగ్ హాల్ బాగా సెట్ అయింది, ఇది నీకు చాలా బాగా నచ్చింది, మన ఇద్దరం కూడా సేమ్ ఇలాంటిదే బుక్ చేసుకుందామని చెప్పేసరికి అదంతా విన్నా జియా ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందా, తన్నెందుకు అడుగుతున్నావని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు అస్సలు ఇది నచ్చలేదు, నేను వేరే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి ముందు నా ఫ్లవర్స్ అన్నీ కూడా కనిపించే ప్లేస్ దగ్గరకు వెళ్ళి ఇదిగో ఇది చాలా బాగుంది, నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పేసరికి అక్కడ పనిచేస్తున్న అమ్మాయి కూడా మేడం నిజంగానే మీ టేస్ట్ చాలా బాగుందని చెప్తూ ఉంటే సూకేం అదంతా కూడా ఫ్లవర్స్ అంటే అలర్జీ వస్తూ ఉంటుంది. అందుకే తన నోస్ అనేది కప్పుకుంటూ ఉండేసరికి హీరోయిన్ నుండి నీకు ఈ ఫ్లవర్స్ అంటే అలర్జీ కదా, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నువ్వు నార్మల్గా సెలెక్ట్ చేసుకో, కానీ నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చిందని చెప్పేసరికి ఇంకా తప్పక సూ కూడా సరే అని ఆ ఫ్లవర్స్ అనేది ఒప్పుకుంటుంది. అది చూసిన లిన్ నుండి పోనీలని నీ పైన సూ జాలి చూపిస్తూ ఉంటే నువ్వేమో సూనే తిడుతున్నావా అని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి నేనేం తనకేం జాలి చూపించట్లేదు, నా మనీతోటి నేను ఈ బ్యాంకెట్ హాల్ని బుక్ చేసుకుంటున్నాను కాబట్టి అది తన ఇష్టం అని చెప్పేసరికి ఇంకా సూ కూడా తనేమనొద్దు అండి, మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇలానే చేస్తామని తన మనసులోనేమో ఈసారి తను ఎందుకు ఇంత డిఫికల్ట్గా అలాగే ఇంతగానం ఆలోచిస్తుందని చెప్పి బయటకు మాత్రం పర్లేదులే మాకు సేమ్ రెండు ఒకేలాగే ఉండేటట్టు బుక్ చేయమని ఆ అమ్మాయికి చెప్పేసరికి తను కూడా సరే అని అంటుంది. ఆ మేనేజర్ ఏమో కానీ మేడం అది చాలా మనీ అవుతుందని చెప్పేసరికి సో ఉండి తప్పదు నేను ఇస్తానని చెప్పేస్తుంది. అది విని ఆ మేనేజర్ సరే అయితే సరే పదండి ఇక్కడ మీకు పెళ్లి కావాల్సిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా కలిసి పెళ్లి డ్రెస్సెస్ చూడడానికి అనేది వెళ్తారు. అలాగే హీరోయిన్ కూడా వెళ్ళేసరికి ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా చాలా రేర్ పీసెస్, అవి అలాగే చాలా కాస్ట్లీ అని చెప్పేసరికి ఒక్కసారిగా సూకి అక్కడ ఉన్న ఒక డ్రెస్ అనేది బాగా నచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ సేమ్ ఇలాగే ఫ్లాష్ బ్యాక్ లో తనకు నచ్చిన డ్రెస్ ఇద్దరు కూడా వేసుకున్నాము, కానీ అప్పుడే మేమిద్దరం కూడా మిస్టేక్ గా చేంజ్ అయిపోయాము, అప్పుడే నేను విలేజ్కి వెళ్ళాను, కానీ సేమ్ మళ్ళీ ఇప్పుడు అలాంటిది రిపీట్ చేయకూడదు అనుకొని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకొని అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే సూ ఏమో నాకు ఈ గౌన్ చాలా బాగా నచ్చింది, నేను ఇదే సెలెక్ట్ చేస్తున్నానని చెప్పేసరికి అలాగే హీరోయిన్ వైపు తిరిగి నీకేది నచ్చింది అడగమని అంటూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరైనా లిల్లీ అలాగే జియా కూడా అవును ఆ డ్రెస్ చూసావో చాలా డైమండ్స్ తో సెలెక్ట్ చేసినట్టుందని చెప్తే మేనేజర్ ఏమో అవును మేడం ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ తోటే చేశారని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు అసలు ఇది నచ్చలేదని చెప్పి అక్కడే ఉన్న ఒక డ్రెస్ అనేది చూపిస్తుంది. ఆ డ్రెస్ చూసిన వెంటనే ఇది నాకు నచ్చింది, నాకు ఇది బుక్ చేయమని చెప్పేసరికి అది విన్న సూ ఉండి ఎందుకు ఇలా పిచ్చి పట్టింది, ఎందుకు ఇలాంటివి తీసుకుంటున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు ఫస్ట్ టైం పెళ్లి జరిగేది, అందుకే నేను ఏదైనా కానీ నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నానని చెప్పేసరికి ఆ మేనేజర్ కూడా అవును మేడం మీ టేస్ట్ చాలా బాగుంది, ఇది చాలా రేర్ పీస్ అని చెప్పి అలాగే ఇది కేవలం కొంతమందికి సెట్ అయ్యేటట్టు మాత్రమే ఫిట్ చేస్తారని చెప్పేసరికి సూ ఉండి అవును సరే అయితే సేమ్ నాకు కూడా అలాంటిదే బుక్ చేయమని చెప్పేసరికి మేనేజర్ ఏమో నన్ను క్షమించండి మేడం మీకు ఇది అసలు సెట్ కాదు, ఎందుకంటే మీకు అసలు పట్టదని చెప్తున్నా, కానీ సూ వినకుండా బలవంతంగా లోపలికి వెళ్ళి చాలా అతి కష్టంగా ఫిట్ అనేది చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన లిన్ అలాగే జియా కూడా అతి కష్టంగా గట్టిగా బిగిస్తూ ఉంటాయి. హీరోయిన్ ఏమో నీకు అసలు ఇది సెట్ అవ్వట్లేదు కదా, ఎందుకు ఇంత ఫోర్స్ చేసుకుంటున్నావు, వేరే డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నా, కానీ సూ ఉండే అస్సలు లేదు నాకు ఇది సరిపోతుంది, వాళ్ళే కావాలని ఇలా చేస్తున్నట్టున్నారని చెప్పేసరికి లిన్నండి అసలు అదేం కాదు నిజంగానే ఇది ఫిట్ అవ్వట్లేదు చూసుకో ఒకసారి అని చెప్తున్నా, కానీ సూకు కోపం వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా పక్కకు నెట్టేసి జరగండి నేనే చూసుకుంటానని గట్టిగా అనేసరికి ఒక్కసారిగా డ్రెస్ అనేది చినిగిపోతుంది. అది చూసిన హీరోయిన్ కావాలని నువ్వు ఎందుకు ఇలా డ్రెస్ చింపేశావు, చూడు ఇప్పుడు దాని కాస్ట్ ఎంత నీకు తెలుసు అని చెప్పేసరికి సూవుండి ఫస్ట్ నువ్వు నోరు మూసుకో ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, బయట ఉన్న మేనేజర్ కనుక వినిందనుక అయిపోయింది నా పని అని గట్టిగా అంటుంది. ఆల్రెడీ ఆ మేనేజర్ వినడంతో బయట నుంచి మేడం మీరు ఏం చేస్తున్నారు, ఒకసారి డోర్ ఓపెన్ చేయండి నేను డ్రెస్ని చూడాలన్నా, కానీ హీరో నుండి సరే నేను వచ్చి ఓపెన్ చేస్తానని ముందుకు వెళ్తూ ఉంటావు. సూ కూడా తనతో పాటు వెళ్ళి డోర్కి అడ్డంగా నిలబడి అసలు నువ్వు డోర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు, నేనేదో ఒకటి ఆలోచించాలి కదా అంతవరకైనా వెయిట్ చేయన్నా, కానీ హీరోయిన్ అసలు వినదు. ఎందుకు వెయిట్ చేయడం చెప్పు, నేను డ్రెస్ని ఏదో విధంగా తను ఫిట్ చేస్తుందేమో ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది, కానీ మిగతా ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చేసి హీరోయిన్కి అడ్డంగా ఉన్నా, కానీ తను చాలా సింపుల్ గా డోర్ అనేది ఓపెన్ చేసి వాళ్ళ ముగ్గురు కూడా కింద పడేటట్టు చేస్తుంది. అప్పుడు అక్కడికి మేనేజర్ వచ్చేసి మేడం మీరు నిజంగానే ఈ డ్రెస్ ని చింపేశారు, ఇది చాలా రేర్ పీస్ తెలుసా, తను ఇదే లాస్ట్ పీస్ గా స్టిచ్ చేసింది, అది కూడా చేతిగా ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేశారు, తనకి ఎంత మనీ అవుతాయో తెలుసా 800 అని చెప్పేసరికి అది కూడా 8 మిలియన్ అని అంటూ ఉంటే సూ ఏమో భయపడిపోతుంది. కానీ బయట వాళ్ళ ఫ్రెండ్స్ కు చూపించుకోవడం ఇష్టం లేక లిన్ని అలాగే జియాన్ కూడా మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోపోమని బయటికి పంపించేస్తుంది.
పంపించేస్తుంది. వాళ్ళేమో ఎప్పుడు కూడా చూడలేదనేటట్టు మొత్తం జ్యువెల్లరీ అలాగే డ్రెసెస్ కూడా గొడవ పడుతూ వాళ్ళకి నచ్చిన డ్రెసెస్ అన్నీ కూడా తీసుకొనొస్తుంది. అలాగే అక్కడున్న మేనేజర్ సూ డ్రెస్ కాస్ట్ చెప్పిన వెంటనే సూ టెన్షన్ పడిపోతే అంత కాస్ట్ అయినా సర్లే నేను పే చేస్తానని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా వచ్చేసి ఇదిగో మేము ఈ డ్రెస్సెస్ అలాగే జ్యువెల్లరీ తీసుకున్నామని చెప్పేసరికి తను చాలా గట్టిగా మీరెందుకు తీసుకున్నారు నా పర్మిషన్ లేకుండా అని చెప్తూ ఉంటే లిన్నా అలాగే జియా ఉండి ఎందుకు నువ్వే చెప్పావు కదా అందుకే మేము ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాము నీకు నచ్చలేదా ఏంటని చెప్పేసరికి అది కాదు అవి చాలా చీప్గా ఉన్నాయి కదా ఇంకా కొంచెం కాస్ట్వి తీసుకుంటారని ఇలా చెప్పారు అనేసరికి అది విన్న హీరోయిన్ ఉండే అవునా సర్లే అయితే ఫస్ట్ ఈ డ్రెస్కి మనీ పే చేయమని చెప్పేసరికి తన దగ్గర ఉన్న అతి కష్టంగా పెట్టుకున్న డబ్బంతా కూడా ఆ మేనేజర్కి అనేది ఇచ్చేస్తుంది. అయినా పర్లేదులే కొద్దిసేపే కదా 1 వీక్ దాకా నేను ఇలా చేస్తే సరిపోతుంది తర్వాత రిచ్ ఫ్యామిలీ అయినా ఈ ఫ్యామిలీకి నేను కోడలుగా అవుతాను అప్పుడు చెప్తాను నేను హీరోయిన్ సంగతి అని చెప్పి అలాగే చాలా థ్యాంక్స్ ఎలాగైతేనే మీ డ్రెస్ చినిగిపోయినా సరే నాకు ఇంకోటి సేమ్ ఇలాంటిదే ఆర్డర్ చేయండి నాకు కావాలి సేమ్ హీరోయిన్ ఎలా అయితే వేసుకుంటుందో నాకు అలాంటిదే కావాలని చెప్పేసరికి మేనేజర్ తప్పక సరే అని పదండి మేడం ఇప్పుడు మీ కార్ సెలెక్షన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసరికి సూయేమో కోపంగా ఈసారి ఎలాగైనా చూస్తూ ఉండు నేను కనుక ఒక మంచి పొజిషన్లోకి వచ్చాక అప్పుడు చెప్తానని హీరోయిన్ మనసులోనే తిట్టుకొని కార్ సెలెక్షన్ సెక్షన్ దగ్గరకు అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న బ్లాక్ కారు సూకు బాగా నచ్చేస్తుంది. ఈ కార్ చాలా బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అస్సలు నాకు ఈ కార్ నచ్చలేదని చెప్పి అక్కడే ఉన్న కార్స్ అన్ని కూడా చూస్తూ ఉంటే లిన్నుండి నీకేమైనా పిచ్చి పట్టిందా చూసావా ఈ కార్ ఎంత బాగుందో కానీ నువ్వు నాకు కొనుక్కోకపోతే ఏంటి ఇదే సూ అనేది ఫైనల్ చేస్తుందని చెప్పేసరికి అయితే తన ఇష్టము నాకు మాత్రం అదిగా అక్కడ ఉన్న కారే చాలా బాగా నచ్చిందని చెప్తూ ఉంటే సూయమ్మ కారు వైపు చూసి అంటే అది రెడ్ కదా పెళ్ళికి అంతగా సెట్ కాదు కదా అని చెప్పేసరికి హీరో నుండి పర్లేదు నేను దాన్నే చూస్ చేస్తున్నానని చెప్తూ ఉంటే మేనేజర్ ఏమో మళ్ళీ వచ్చేసి మేడం నిజంగానే కానీ అది చాలా కాస్ట్ అవుతుంది అన్నా కానీ పర్లేదు ఇదిగో నా దగ్గర ఉన్న మనీ ఉన్నాయి నాకు బుక్ చేయమని చెప్తూ ఉంటే అది విన్న సూ ఉండి చెప్పేది విను నిజంగానే అది కాస్ట్ ఎక్కువ కదా ఎందుకు అంత మనీ వేస్ట్ చేసుకుంటున్నావు అన్నా కానీ పర్లేదని తను అనేది ఆ కార్నే బుక్ చేసుకుంటుంది హీరోయిన్. అది చూసిన సూకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది అది 1 మిలియన్ ఇప్పుడు నా దగ్గర అంత మనీ లేవు కదని చెప్పి ఇన్ని రోజులు కూడా చాలా సీక్రెట్ గా సేవ్ చేసుకుంటున్న మనీ అంతా కూడా తప్పక తను కూడా కార్ బుక్ చేసుకోవడానికి మనీ అనేది ఇచ్చేస్తుంది. అది చూసిన మేనేజర్ ఉండి థ్యాంక్స్ మేడం ఖచ్చితంగా మీ ఇద్దరికి ఇదే బుక్ చేస్తాను అలాగే సేమ్ డే కాబట్టి అందరికి కూడా తెలిసేలాగా చేస్తానని చెప్పేసరికి సూ కూడా సరే కానీ అన్ని కూడా చాలా జాగ్రత్తగా సెట్ గా పర్ఫెక్ట్ అవ్వాలని చెప్పేసరికి తను కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలాగే అతి కష్టంగా మనీ ఇచ్చిన వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా హీరోయిన్ వైపు తిరిగి చిన్న పోనీ అని ఏదో సూనీ కోసం స్పాన్సర్ చేస్తూ ఉంటే నీ వెడ్డింగ్ కోసం ఇలానైనా బిహేవ్ చేసేది తను ఎంత కష్టపడి నీ కోసం మనీ ఇస్తుంది అలాంటప్పుడు ఎలా మాట్లాడాలి తన కోసం అలాగే సూ బాయ్ ఫ్రెండ్ చాలా రిచ్ పర్సన్ తెలుసా తన కోసం డైలీ కూడా వాడుకోవడానికి మంత్లీ 1 మిలియన్ ఇస్తాడని చెప్తూ ఉంటాయి హీరోయిన్ కూడా అవునా అయితే నన్నే చేయమంటావంట ఇప్పుడు తన ఇష్టము తన మా బాయ్ ఫ్రెండ్ తనకు మనీ ఇస్తే సెలెక్ట్ చేసుకోమో నా కార్ అని చెప్పి అనేసరికి సూ కూడా అవునని తను కూడా అదే సరే కార్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. అలా 1 వీక్ తర్వాత హీరోయిన్ అలాగే సుమ కూడా ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకొని కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ కార్ కూడా రావడంతో ఇద్దరు కూడా ముందుకు వెళ్తూ ఉంటే సూ కూడా ముందుకు వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సూనే చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న సూ ఏమో వెంటనే ప్లేసెస్ చేంజ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే హీరోయిన్ రైట్ సైడ్ ఉంటుంది అది కూడా లీని పెళ్లి చేసుకోవడానికి సూ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలాగే ఒక విలేజ్ పర్సన్ ని పెళ్లి చేసుకోవడానికి అలా వాళ్ళిద్దరు అలా ఉండేసరికి సూ ఉండి వెంటనే రైట్కి షిఫ్ట్ అవ్వాలని చెప్పి ముందుకు వెళ్ళిపోబోతూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. అలా రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోబోతూ ఉంటే సూ ఏమో గట్టిగా ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు నా ప్లాన్ అస్సలు ఫెయిల్ కాకూడదని చెప్పి తను స్టాప్ చేయండి అనేసరికి అది విన్న లిన్నుండి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తూ ఉంటా అదా నేను లీని పెళ్లి చేసుకోవాలి కానీ అక్కడికి హీరోయిన్ వెళ్ళింది ఎలాగైనా సరే తను ఆపాల్సిందే పదండి మనం వెళ్దామని చెప్పేసరికి ఆ కార్ డ్రైవర్ ఏమో లేదు మీరే కదా లెఫ్ట్ సైడ్ ఉన్న కార్ని ఎక్కాల్సింది కాబట్టి నాకు చాలా క్లియర్గా నాకు ఆ మేనేజర్ చెప్పింది పదండి నేను తీసుకొని వెళ్ళాల్సింది మిమ్మల్ని విలేజ్ దగ్గరికి అని చెప్పేసరికి అయినాక నీ అసలు వినదు ఇదంతా కూడా హీరోయిన్ కావాలని నన్ను ఇలా చీట్ చేస్తుంది నేను లీని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేకనే తను లీని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందని చెప్పి కావాలని ఏడుస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న లిన్నా అలాగే జియా కూడా సేమ్ అలానే అనుకొని తననేది అక్కడ ఉన్న వెడ్డింగ్ హాల్ కనే తీసుకొని వెళ్తారు. అక్కడే ఉన్న పెళ్లి చేసుకోబోయే లీ
రూమ్ చూసిన వెంటనే ఇదే కదా లీ రూమ్ ని, ఈసారి ఎలాగైనా తను నేను సొంతం చేసుకోవాలని చెప్పి ఒక బాటిల్ తెచ్చుకునేదని చూస్తూ ఉంటుంది. అందులో నా డ్రగ్ అనేది కలిపి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చేసి లీ కోసం వైన్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే అది చూసిన సూ ఉండి ఇది కాబోయే పెళ్లి కొడుకు కోసమే కదా వైన్ అని చెప్పేసరికి అవును మేడం అని చెప్పి ఇవ్వండి నేను ఇస్తానని చెప్పి ఆ వైన్ ని తీసుకుని ఆ అమ్మాయిని అక్కడ నుంచి పంపించేసి వెంటనే ఆ వైన్ లెక్క తను తెచ్చుకున్న డ్రగ్ అనేది కల్పిస్తుంది. అలా కలిపేసి ఇప్పుడు ఖచ్చితంగా లీ నా వాడైపోతాడు చూస్తూ ఉండని చెప్పి తను చాలా కన్నింగా నవ్వుకుంటూ ఉంటే మరోవైపు లీన్ అనేది చూపిస్తారు. తను ఆ పెళ్లి చేసుకునే టైంలో కూడా తను అనేది ఇంకా బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సూయమ్మ లోపలికి వెళ్ళి ఇదిగోండి వైన్ తాగమని చెప్తూ ఉంటే అది చూసిన లీ ఉండి ఎందుకు ఇప్పుడు మనకి త్వరలోనే పెళ్ళి అవుతుంది కదా, అలాంటప్పుడు తాగడం అవసరం అని చెప్పేసరికి లేదు ఖచ్చితంగా తాగండి అని చెప్తే టైం చూసుకుంటాడు. అలాగే తను ఎప్పుడు నుంచో హీరోయిన్ ని ఇష్టపడడంతో తప్పక హీరోయిన్ ఇచ్చిందని ఆ వైన్ తాగిన వెంటనే తనకనేది కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మరోవైపు మీ హీరోయిన్ కూడా ఇప్పుడు ఎలాగైనా సరే నేను ఆ తప్పించుకున్నానని చెప్పి ఇప్పుడు నేను చనిపోలేనని అనుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఇద్దరికి లీన్ అలాగే జియా వచ్చేసి నువ్వు సూరి చీట్ చేయాలనుకుంటున్నావా, తన నీకోసం ఎంత మనీ ఇచ్చింది, అలాంటప్పుడు నువ్వు లీన్ ఎలా పెళ్లి చేసుకోగలవని చెప్పి తన్ని బలవంతంగా ఒక రూమ్ లో అనేది డోర్ లాకేస్తారు. నువ్వు ఇక్కడ నుంచి అస్సలు తప్పించుకొని వెళ్ళిపోలేవని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అంటే తను ఇక్కడ దాకా తెగిచ్చేసింది అనమాట. తను ఎలాగైనా లీని పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కూడా అసలు వదలని చెప్పి మీ ఇద్దరు ఏమైనా పిచ్చి వాళ్ళ తను చెప్తున్న మాయ మాటలకి పడిపోతున్నారు. అసలు తను లీని పెళ్లి చేసుకోవద్దు నేనే పెళ్లి చేసుకోవాల్సిందని చెప్తున్నా కానీ వాళ్ళేమో వినరు. మరోవైపు ఏమో లీకంతా కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అక్కడే ఉన్న సూన్ చూసి నువ్వెవరు చెప్పు, ఖచ్చితంగా హీరోయిన్ కాదు ఎవరో చెప్పని ఇంతసేపు కూడా సూ వేసుకున్న ముసుగుననే తీయబోతూ ఉంటే సూండ్ అవన్నీ ఏంటివి నేను నిజంగానే హీరోయిన్ అని చెప్పి తనకి క్లోజ్ గా వెళ్ళిపోతున్నా కానీ లీ ఏమో ఒక్కసారిగా ఆ ముసుగుననే తీసేస్తాడు. నువ్వెవరో చెప్పు అన్న గట్టిగా అరిచేసరికి సూ భయపడిపోతూ ఇప్పుడు నేను అసలు తప్పించుకోలేనని మోకాళ్ళ పైన కూర్చొని నేను ఇదంతా కావాలని చేయలేదు, ఎందుకంటే హీరోయిన్ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ తోటి పారిపోతూ నాకు అసలు లీ అంటే ఇష్టం లేదు, తన ఇష్టం తనకి నచ్చినట్టు చేసుకోవచ్చు, లేకపోతే నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పింది, అందుకే నువ్వు ఎక్కడ బాధపడతావేమో అని. అలాగే నేను నిన్ను చాలా ఇయర్స్ గా సీక్రెట్ గా లవ్ చేస్తున్నాను, అందుకే నీ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి అవునా సరే అయితే నీ మాటలు నేను అసలు నమ్మను, కనుక్కోవడానికి హీరోయిన్ కి ఫోన్ చేస్తానని చెప్పేసరికి సరే అయితే ఫోన్ చేయి, కానీ తన ఫోన్ అస్సలు నీకు తగలదని చెప్పేసరికి లీ కూడా సరే అని ఫోన్ ట్రై చేస్తాడు. అలా అందుబాటులో లేదని చెప్పిన వెంటనే ఖచ్చితంగా హీరోయిన్ తన్ని చీట్ చేసిందని ఎలాగైనా సరే నేను తన్ని దొరికించుకొని అలాగే రివెంజ్ తీర్చుకుంటానని గట్టిగా అరుస్తూ ఉంటే ఇప్పుడు తన పరువు పోకూడదని సరే అయితే నువ్వు చెప్పావు కదా నువ్వుకి నేనంటే ఇష్టం అని ఈ రోజు ఖచ్చితంగా నువ్వు నా వైఫ్ లాగా ఉండాల్సిందని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఎలాగైనా తప్పించుకొని లీ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ సేమ్ పాస్ట్ లో జరిగినట్టే జరుగుతుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవ పడుతూ ఉంటుంది. అలాగే లీక్ కూడా డ్రగ్ ప్రభావం బాగానే ఎక్కేస్తూ ఉంటుంది. హీరోయిన్ అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ పలగొట్టేసి వాళ్ళిద్దరిని కూడా కొట్టి డోర్ లాక్ వేయకుండానే పరిగెత్తుకుంటూ లీ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ గా అవుతూ లీ కూడా అసలు నాకు హీరోయిన్ కూడా అసలు ఇష్టం లేదు, తను కేవలము తను ఇన్ని రోజులు కూడా నన్ను ఇష్టపడిందనే కారణంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తనే చీట్ చేసినప్పుడు నేను తను ఎలా ఉంచుకోవాలనుకుంటాను, కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, అయితే ఫస్ట్ ఈ రోజు మనం మాత్రం ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేద్దామని చెప్తూ ఉండేసరికి సూండి నీకు ఎలా నచ్చితే నేను కూడా అలానే ఉంటానని చెప్తాడు. ఇవన్నీ కూడా డోర్ బయట నుంచి వచ్చిన హీరోయిన్ వినేస్తుంది. లీక్ వెళ్ళి నిజం చెప్దామని వెళ్తూ ఉంటే లీ ఏమో హీరోయిన్ ఇచ్చే చాలా దారుణంగా మాటలన్నీ కూడా వినడంతో అంటే కేవలం సూ చెప్పిన మాయ మాటలు పడిపోయి నేను 1 year గా లవ్ చేస్తున్నాను నా ప్రేమనే తను డౌట్ పడుతున్నాడు. అలాంటప్పుడు లీ కూడా నాకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళ వీడియో మొత్తం కూడా రికార్డింగ్ చేసుకొని తనుండి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళిద్దరేమో చాలా క్లోజ్ గా ఇంటిమేట్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా హీరోయిన్ కి తట్టుకునే ఓపిక లేక బయటికి వెళ్తే అప్పుడే ఆ హోటల్ మేనేజర్ వచ్చేసి మేడం ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారు, బయటనే గేట్స్ వస్తారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే వెయిట్ చేయమని వస్తానని, అలాగే ఈ రోజు ఈ పెళ్లి చాలా బాగా గ్రాండ్ గా జరిగిపోతుందని చెప్పి అవన్నీ సీక్రెట్ గా చూసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటా. మేనేజర్ ఏమో ఇక్కడ ఏం జరుగుతుందో నాకే అసలు అర్థం
కావట్లేదని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ ఒక్కసారిగా స్టేజ్ పైకి అనేది వస్తూ మెట్లపై నడుచుకుంటూ వస్తూ ఉంటే చూస్తారా తను ఎంత బాగుందో, లీ ఫ్యామిలీ కోడలు చాలా బాగుందని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో స్టేజ్ దగ్గరకు వచ్చేసి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, నేను ఒక్కటి వచ్చానని మీరు టెన్షన్ పడుతున్నారు, నేను చెప్పేది క్లియర్గా వినండి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మళ్ళీ లీ అలాగే జియా వచ్చేసి నువ్వు ఇక్కడికి ఎలా తప్పించుకొని వచ్చేసావు, ఇది సూకి అలాగే లీకి జరగబోయే పెళ్లి హాల్ కదా, నువ్వెందుకు ఇలా వచ్చావు, అందరినీ కూడా చీట్ చేయాలనుకుంటున్నావా ఏంటని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ మీకేమైనా పిచ్చి పట్టిందా, కావాల్సింటే వెడ్డింగ్ కార్డ్స్లో మీరే చూసుకోండి, క్లియర్గా నా పేరు తెలుస్తుంది, నాకు అలాగే లీకి పెళ్ళాడు, నాకు ఆల్రెడీ అందరికీ కూడా గెట్స్కి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చాను కదా అని చెప్తూ ఉంటే అవును కదా అని అక్కడ వచ్చిన గెట్స్ అంతా కూడా చెక్ చేస్తారు. అలా చెక్ చేసేసరికి అక్కడ హీరోయిన్ పేరు అలాగే లీ పేరు ఉండేసరికి లిన్ అలాగే జియా కూడా చెక్ చేసేస్తారు. అలా చెక్ చేసి చూసిన వెంటనే లిన్ ఏమో షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే జియా కూడా చెక్ చేస్తుంది. అలా చెక్ చేసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చిన ఇన్విటేషన్ అనేది చింపేసి ఇలాంటివి ఎన్నిగానం ఫేక్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసరికి హీరోయిన్ నేనేం ఫేక్ గా క్రియేట్ చేయలేదు, నేను ఎవరు అనుకుంటున్నారు, చెన్ ఫ్యామిలీకి చెందిన ఏకైక వారసురాలు నేను, నా పేరే చెన్మో అని చెప్తున్నా కానీ అవునని ఇలాంటి జోక్స్ మేము ఎన్నో విన్నాంలే కానీ పద ఇక్కడ నుంచి ఇప్పుడు సూ అలాగే లీ కూడా ఇక్కడికి వస్తారు, నీలాంటి దాన్ని తను బెస్ట్ ఫ్రెండ్ అనుకునేది చూడ, అలాగే నీ పెళ్లి కోసం తను ఇంతకాలం మనీ స్పాన్సర్ చేసినా కానీ తనతో ఇలానైనా మాట్లాడదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, తనకే నేనే స్పాన్సర్ చేశాను, నా మనీ తోటి తను ఇన్ని రోజులు కూడా రిచ్గా యాక్టింగ్ చేసిందని చెప్పేసరికి అవునా అయితే నువ్వు కంపెనీలో ఎందుకు ఇలా ఒక బైక్ వేసుకొని వస్తుంటావు అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే అని అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ నుండి లేదు నేనే రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన చెన్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయినని చెప్పేసరికి అందరూ కూడా అలానే వింటూ ఉంటారు. అక్కడున్న ఒక అబ్బాయి ఏమో అవునా సరే అయితే నాకు ఈ చెన్ ఫ్యామిలీలోనే కదా నేను కూడా పనిచేస్తున్నది, నాకు కూడా తెలుసు అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా తన పిచ్చి మాటలు నమ్మొద్దని అంటూ ఉంటే లిన్న అలాగే జియా కూడా తన ఒక పిచ్చిదని చెప్పి వెంటనే ఇక్కడ మోకాళ్ళ పోయిన కూర్చొని అందరికీ కూడా సారీ చెప్పమని తన్ని చాలా బలవంతంగా ఫోర్స్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వస్తారు. అలా తను కోపంగా వస్తూ మీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురునే మోకాళ్ళ పైన కూర్చొని సారీ చెప్పమంటారని స్టేజ్ దగ్గరకు వెళ్ళేసి అక్కడున్న వాళ్ళందరినీ కూడా చూసి నేను ఎవరో మీకు తెలీదా, నేను చెన్ ఫ్యామిలీ హెడ్ని, అలాగే చెన్ కంపెనీ అన్నిటికీ కూడా నేనే వారసునని చెప్పేసరికి అందులో వచ్చిన ఒక గెస్ట్ ఏమో అవును నాకు ఒక పార్టీలో నా చెన్ ఫ్యామిలీ హెడ్ని చూసానని చెప్పి ఫోటో కూడా దిగానని, ఫోటో చూసేసరికి సేమ్ అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నే కనిపించేస్తాడు. అప్పుడు అందరికీ కూడా అవును తను చెప్పేదంతా కూడా నిజమని చెప్పి స్టేజ్ దగ్గరికి వెళ్ళేసి ఇదిగోండి వీళ్ళిద్దరే మీ అమ్మాయిని బుల్లి చేసింది, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసానని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో ఇక్కడికి ఇంకా లీ ఎందుకు రాలేదు, తను నా కూతుర్ని ఇలా హేట్ చేస్తారని అసలు అనుకోలేదని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి సూ అలాగే లీ కూడా ఇద్దరు అనేది పెళ్లి చేసుకోవడానికి వెడ్డింగ్ హాల్ దగ్గరకు అనేది వస్తారు. అక్కడున్న హీరోయిన్ ని చూసి లీ ఉండి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇక్కడ నుంచి నీ బాయ్ ఫ్రెండ్ తోటి పారిపోయాడని చెప్పాడు, అలాంటిది ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తావని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ నా నుండి నువ్వు చూసి మాట్లాడు, నా కూతురు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయదు, నువ్వే చూడు పిచ్చి పనులు చేస్తుందని చెప్పినా కానీ లీ అసలు మాత్రం వినకుండా కోపంగా అసలు నేను ఎలాంటి పని కూడా చేయలేదు, నా దగ్గర అన్ని కూడా ప్రూఫ్స్ ఉన్నాయని లీ చెప్తూ ఉంటే అయినా సరే నువ్వు ఎలాగో పారిపోయావు కాబట్టి ఇదిగో సూనే నా వైఫ్ అని చెప్పి అందరికి కూడా ఆ బ్యాంకెట్ హాల్లో చూపిస్తూ ఉండేసరికి హీరోయిన్ కోపంగా అలానే చూస్తూ నిజంగా నువ్వు ఒక పిచ్చోడు, తను చెప్పిన మాయ మాటలకి ఇంత ఈజీగా పడిపోతావని అసలు అనుకోలేదు, నా దగ్గర ప్రతి ఒక్కటి కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, అలాగే అందరు కూడా చూడండి మీకు ఒక మంచి సినిమా చూపిస్తానని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇంటిమేట్ అవుతున్న వీడియో తను ఆల్రెడీ రికార్డ్ అనేది చేపించుంటుంది. అందరికీ కూడా చూపించేసరికి అందరు కూడా షాక్ అయిపోయి అంటే నిజంగానే లీనే హీరోయిన్ చీట్ చేస్తున్నాడని తెలుసుకుని ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటారని తిడుతూ ఉండేసరికి లీ ఉండి ఒక క్షణం షాక్ అయినా కానీ వెంటనే నువ్వు ఇక్కడ నుంచి పారిపోయావు కదా అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా నువ్వు ఖచ్చితంగా లీ ఫ్యామిలీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే మేము ఏం చేస్తామో తెలుసు అని చెప్పేసరికి అక్కడున్న లిన్నా అలాగే జియా భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలాగని అలాగే ఇదంతా కూడా సూ నాటకం ఆడిందని తెలుసుకున్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటే సూ ఏమో చాలా ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేసి అంటే తనని ఫ్రేమ్ చేయాలనుకుంటుంది, అలాగే నన్ను బుల్లి చేయాలనుకుని మనల్ని సీక్రెట్గా వీడియో తీసింది అని చెప్పేసరికి అలాగే అక్కడ ఉన్న వాళ్ళ వైపు తిరుగుతూ ఉంటే వాళ్ళంతా కూడా మాకు అసలు ఏమీ కూడా తెలియదు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీ ఇద్దరే కదిని నన్ను డోర్ లాక్ చేసింది నాకు తెలియదు అనుకుంటున్నారా, ఆ విషయము మీరు మొత్తం చెప్తారా లేకపోతే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని రావాలని చెప్పేసరికి లిన్నా అలాగే జియా కూడా ఇదంతా కూడా సూన చేయమని చెప్పింది, అందుకే మేము చేసాం తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి మీరు ఇలానే నాటకాలు ఆడితే
ఖచ్చితంగా మిమ్మల్ని చెన్ ఫ్యామిలీ దక్కనీదని చెప్పేసరికి వెంటనే వాళ్ళు భయపడిపోయి అలానే మొక్కల పైన కూర్చొని మమ్మల్ని క్షమించండి, మేము అసలు ఇంకెప్పుడు కూడా ఇలా చేయమని చెప్పిన వెంటనే లియేమో సూ వైపు తిరిగి అంటే నువ్వు నాకు అన్ని కూడా అబద్ధాలు చెప్పావని అంటూ ఉంటే సూ కూడా లేదు నేను అన్నీ కూడా చెప్పాను తానే అలా చేసిందని చెప్పేసరికి హీరోయిన్ నీకు పిచ్చి పట్టిందా ఏంటి, మనం వెడ్డింగ్ హాల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వే కదా సేమ్ అన్నీ కూడా కావాలని ఒకేలాగే సెలెక్ట్ చేసావు అన్నిటిని కూడా అని చెప్పేసరికి అది విన్న సూ భయపడిపోతూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమో అన్నీ కూడా తెలిసే కానీ ఇప్పుడైతే నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో సూని కొట్టి నీకెంత ధైర్యం ఉంటే నా కూతురునే ఇలా బుల్లి చేస్తావని చెప్పేసరికి అక్కడ వెడ్డింగ్ కోసం వచ్చిన మిగతా వాళ్ళంతా కూడా నిజమే అసలు ఇలాంటి అమ్మాయి అసలు ఉండకూడదని చెప్తూ ఉంటే సూ ఏమో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను నేను అసలు నేను ఏమాత్రం అబద్ధం చెప్పలేదు, నేను కనుక అబద్ధం చెప్తే ఇక్కడికిక్కడే చనిపోతానని చెప్పి తన మనసులోనేమో ఇలాంటి ప్రామిస్ ఎవరు పట్టించుకుంటారు చెప్పు, కానీ నిజంగా నాకు లీని పెళ్లి చేసుకోవాలి రిచ్ ఫ్యామిలీ కోడలు అవ్వాల్సిందని అనుకుంటూ ఉంటుంది. అలాగే హీరోయిన్ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి నిజం చెప్పమ్మా తను నిజంగానే నేను ఇలా ట్రీట్ చేసింది ఇలాంటి వాళ్ళు నేను అసలు దక్కనీయనని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నాన్న కొద్దిగా ఓపిక పట్టండి వాళ్ళిద్దరి కలర్స్ కూడా బయటకు వస్తాయని చెప్పేసరికి లిన్నా అలాగే జయ కూడా అవును హీరోయిన్ చెప్పిందంతా నిజమే కావాలని తను మాకు ఇలా చెప్పింది హీరోయినే తనంతా కూడా బ్లేమ్ లేపిందని చెప్పి అలాగే సూకిలీకి పెళ్ళి అవుతుందని కూడా తనే చెప్పింది అందుకే మేము సూ మాటలు వినే తన్ని డోర్ లాక్ వేసామని చెప్పేసరికి లీ ఏమో కోపంగా సూని కిందకి నెట్టేసి కొడుతూ ఉంటాడు. అది చూసిన సూ ఏమో నేను అసలు అలాంటి అబద్ధాలు కూడా చెప్పలేదు తన రిచ్ ఫ్యామిలీని వాడుకుని ఇలా చేస్తుందని చెప్పేసరికి లిన్నా అలాగే జే అసలు లేదు తన మాటలు అసలు నమ్మొద్దండి హీరోయిన్ చెప్పింది నిజమని మీకు అంతగా నమ్మకం కలగకపోతే చూడండి తన డ్రెస్సు అసలు ఫిట్ కాకపోయినా కానీ చినిగిపోయినా కానీ కొంచెం అల్టర్వేషన్ చేసుకొని ఆ డ్రెస్ని కూడా కుట్టించుకునిందని చెప్పేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా నిజంగా తనకు ఒక బ్యాడ్ లక్ ఎవరైనా ఇలా చేస్తారో ఒక రిచ్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి ప్లాన్స్ వేస్తారో ఏంటని చెప్తూ ఉంటే సో ఏమో కోపంగా నువ్వు ఇలాంటి పనులు చేసావని తెలియాలి అసలు నేను అసలు ఒప్పుకోను మా ఫ్యామిలీ పరువు పోతే కూడా ఒప్పుకోరని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ నాన్నే మా కన్నింగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే సూ ఉండి నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే నీకోసం ఇలా చేశాను అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి అంటే నువ్వే కదా హీరోయిన్ని చేంజ్ చేయించావని చెప్పేసరికి సూ ఉండి లేదు తను కావాలని ఇలా చేస్తుంది నేను చెప్పేది వినని అంటూ ఉంటే హీరోయిన్ నుండి సరే అయితే మీకు ఆ ఎవిడెన్స్ సరిపోకపోతే తన ఫియాన్సీగా ఉన్న సంజయ్ని ఇప్పుడే ఇక్కడికి పిలిపిస్తానని చెప్పేసరికి కొంతమంది గార్డ్స్ తోటి ఇన్ని రోజులు కూడా సూ దగ్గర ఉన్న బాయ్ ఫ్రెండ్ అనేది తీసుకొని వస్తారు. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో ఇదంతా ఎవరు చేయమన్నారని హీరోయిన్ అడుగుతూ ఉంటే ఇదంతా కూడా హీరోయినే చేయమని చెప్పింది అలాగే తనే ఇదంతా కూడా కావాలని చేయమని సూ పైన ఇలాంటి అలిగేషన్స్ చేపిస్తే లీ తన్ని పెళ్లి చేసుకోవడం అని చెప్పమని అలాగే తను నాకు ఆల్రెడీ మనీ ఇచ్చింది హీరోయిన్ అందుకే ఇలా చేస్తున్నాను అసలు నేను సూ ఫియాన్సీనే కాదని చెప్పేసరికి హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. సూ ఏమో కన్నింగా నవ్వుతూ పైకి లేచేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ ఇలా చేయమని చెప్పిందని అంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా తన వైపు చూస్తుండేసరికి సూ ఉండి ఇప్పుడు చెప్పాను కదా నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు ఇదంతా హీరోయిన్ కావాలని నన్ను ఫ్రేమ్ చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా అక్కడున్న సన్ వైపు తిరిగేసరికి సన్ ఏమో భయపడిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో నేను అసలు ఏ తప్పు కూడా చేయలేదు కానీ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని కోపంగా సన్ వైపు తిరిగేసరికి సూ ఏమో ఒక నవ్వుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న హీరోయిన్ ఒక రిచ్ ఫ్యామిలీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని తెలిసి తన ప్లాన్ ప్రకారమే తన బాయ్ ఫ్రెండ్ అయిన సన్ దగ్గరికి వెళ్ళేసి నేను ఎలాగైనా సరే హీరోయిన్ పెళ్లి చేసుకున్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను ఒక ప్లాన్ వేస్తున్నాను దానికి తగ్గట్టు నువ్వు కూడా చెయ్యి మీ మదర్కి హెల్త్ బాగాలేదు కాబట్టి మన ఇద్దరం ఎప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేము అలాగే నాకు నీలాంటి పూర్ వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను ఎప్పుడైతే లీ ఫ్యామిలీని పెళ్లి చేసుకుంటానో అప్పుడు ఆ రిచ్ ఫ్యామిలీ కోడలు అవుతాను అప్పుడు మీ మదర్ ట్రీట్మెంట్ కోసం నేను మనీ ఇస్తాను అలాగే తను ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది హీరోయిన్ అలాగే నిన్ను కనుక్కుంటుంది అప్పుడు ఏం చేయాలో తెలుసు కదా ఇదంతా కూడా హీరోయిన్ ఆ నాటకం ఆడిందామని చెప్పాలి అలాగే మొత్తం కూడా నాకు అనుగుణంగానే చెప్పాలి అప్పుడే మీ మదర్ ట్రీట్మెంట్ కోసం నేను మనీ ఇస్తానని చెప్పడంతో ఇప్పుడు సేమ్ సన్ కూడా అలానే చేసి ఉంటాడు. అది తెలుసుకుని మిగతా వాళ్ళంతా కూడా నిజంగానైనా హీరోయిన్ తప్పు చేస్తుందా ఏంటని అనుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు అదేం కాదు తను ఇదంతా కూడా కావాలని సెట్ చేసిందని చెప్పేసరికి అది విన్న సూ ఏమో
ఇదంతా కూడా నిజం తెలిసిపోతే తన పరువు పోతుందని కావాలనే కళ్ళు తిరుగుతున్నట్టు కింద పడిపోతూ ఉంటే లీ తన్ని పట్టుకుంటాడు. ఇదంతా నా తప్పే, నేను నా బెస్ట్ ఫ్రెండ్ని నమ్మాను కానీ తను ఇలా చేస్తుందని అసలు అనుకోలేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నువ్వు తన పిచ్చి మాటలు నమ్మి నిజంగానే తన వలలో పడిపోయావు, కానీ ఒక్కరోజు అంటూ ఉంటుంది నువ్వు రియలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా చాలా బాధపడిపోతావు అంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా సూయేమో తన ఫ్రెండ్స్ ఇద్దరి వైపు కూడా తిరిగి నువ్వే వాళ్ళని సెట్ చేసావు కదా అని చెప్పేసి మేము ఇద్దరిని కూడా హీరోయిన్ ఫ్రేమ్ చేసింది కదా అని చెప్పేసరికి లిన్ను అలాగే జియా కూడా అవును మమ్మల్ని క్షమించండి మిస్టర్ లీ, ఇదంతా కూడా హీరోయినే చేయమని చెప్పింది, అందుకే మేము ఇలా చేసామని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నిజంగా ఇప్పటికీ కూడా తన పిచ్చి మాటలు నమ్మి తనకే సపోర్ట్ చేస్తున్నారు చూడు, నిజంగా మీరు చాలా తర్వాత చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నా కానీ అసలు వాళ్ళు పట్టించుకోకుండా ఇదంతా తనే చేయమనింది అందుకే మేము చేసామని చెప్పేసరికి హీరోయిన్ వల్ల నా కోపం వచ్చి ఖచ్చితంగా మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈరోజు నా కూతురిని పెళ్లి చేసుకోకపోవడమే చాలా బాగైంది, ఇలాంటి అల్లుడు మాకు అసలు ఇంటికి కూడా వద్దని చెప్పి కోపంగా తిడుతూ ఉంటాడు. అది విన్న లీ ఏమో కోపంగా అయితే సరే మీరు తప్పు చేశారు కాబట్టి వెంటనే మోకాల పైన కూర్చోమని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న కోపం వచ్చి ఇక్కడ ఖచ్చితంగా మీ పేరెంట్స్ వచ్చింటే నిజంగానే నువ్వు ఎలాంటి కొడుకో వాళ్ళకి తెలిసిపోయేది, అప్పుడు నిన్ను చంపపైన కొట్టి నా కూతురునే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చూడు చెన్ ఫ్యామిలీకి మీరు వ్యతిరేకంగా పోయారు కాబట్టి త్వరలోనే మీ కంపెనీ మొత్తం కూడా పోతుందన్నా కానీ అవునా చూస్తాను ఎలా పోతుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నే మా స్టేజ్ ముందరికి వెళ్ళి నేను ఇప్పుడు అందరికీ కూడా అనౌన్స్ చేస్తున్నాను, నేను చెంగ్ ఫ్యామిలీ హెడ్ని కాబట్టి ఎవరైనా సరే నాతో పాటు కొలాబరేట్ అవ్వాలనుకుంటే పెళ్లి నుంచి క్యాన్సిల్ చేసి అలాగే లీ ఫ్యామిలీ డీలింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసరికి ఫస్ట్గా వచ్చిన పర్సన్ ఏమో వెంటనే నాకు లీ ఫ్యామిలీ కూడా వద్దని చెప్పి నేను చెన్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్తే ఇప్పటికి పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలానే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి అందులో ఉన్న ఒక పర్సన్ జాబ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. చూసిన లీ ఉండి మా ఫ్యామిలీని చాలా బాగా ట్రీట్ చేశారు కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి జాబ్ ఏమో నేను చెన్ ఫ్యామిలీతో పోటీ పడాలనుకోవట్లేదని చెప్పి అక్కడి నుంచి అందరు కూడా వెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ నుండి ఇప్పుడు నువ్వు చూసావు కదా ఇలానే జరుగుతుందని చెప్పి సూ వైపు తిరిగి నువ్వు చేసింది నేను ఎప్పటికీ కూడా మర్చిపోను, ప్రతి ఒక్క దానికి కూడా నేను రివెంజ్ తీర్చుకొని వెళ్తానని చెప్పి అలాగే పెళ్లి ఇక్కడితో క్యాన్సిల్ అయిపోతుందని హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అలాగే హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన లీ ఉండి ఇప్పుడు జరిగిందంతా చూసావు కదా నా ఫ్యామిలీ పరువు మొత్తం కూడా పోయిందని సూని తిడుతూ ఉంటే సూ ఉండి ఇదంతా నా తప్పు కాదు హీరోయిన్ తప్పే నన్ను క్షమించని చెప్పినా కానీ నువ్వు కేవలం బయటికి మాత్రమే నా వైఫ్ లాగా నటించాలి, అంతకు మించి ఇంక నువ్వేది కూడా పనికి రావని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరి వైపేమో హీరోయిన్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా కూర్చున్నా కానీ వాళ్ళ నాన్నేమో నీది ఏది జరిగినా కానీ అసలు ఇందులో నీ తప్పు లేదు, కానీ కొద్ది రోజుల తర్వాత కంపెనీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ గురించి ఒక పార్టీ అనేది అరేంజ్ చేశారు, అది ఖచ్చితంగా మనకే రావాలని చెప్పేసరికి హీరో నుండి సరేనా అన్న మీరు మాత్రం టెన్షన్ పడొద్దండి, ఖచ్చితంగా నేను లీ ఫ్యామిలీ పైన అలాగే సూ పైన రివెంజ్ తీర్చుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా నేనే హ్యాండిల్ చేస్తాను, కానీ అంతకంటే ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక్కదాన్నే వెళ్తాను, మీరు నాకు రావాల్సిన పని లేదు నన్ను నమ్మండి అని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా సరే మాకు మీ పైన నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వు ఇది హ్యాండిల్ చేయగలవు అని, కానీ జాగ్రత్త ఆ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకునిందని ఎలాగైనా ప్రాజెక్ట్ మనకి వచ్చేలాగా చేస్తానని, తర్వాత లీ ఫ్యామిలీ వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవ్వాలి మన చెన్ ఫ్యామిలీ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకునింది అని చెప్పి నెక్స్ట్ డేనే తను అనేది ఆ ప్రాజెక్ట్ కోసం పార్టీకి అనేది వెళ్తుంది. సేమ్ అక్కడికి మళ్ళీ సూ అలాగే లిన్నా అలాగే జీ అక్కడ ముగ్గురు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళ పార్టీ ఇన్విటేషన్ కార్డ్స్ లోపలికి ఇచ్చేసిన వెంటనే సూ ఉండి నేను నీకంటే ముందు ఇచ్చాను కదా ఎందుకు కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావా ఏంటని చెప్తూ ఉంటే లిన్నా అలాగే జియా కూడా సేమ్ ఎప్పట్లాగానే సూ అనేది సపోర్ట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ మీకు కొంచెమైనా తెలివిందా, మీరేమైనా తను ఎలా మాట్లాడితే అలా బొమ్మలు అనుకుంటున్నారా ఏంటి, తను మీకు మిమ్మల్ని ఎంత చీట్ చేస్తుందో మిమ్మల్ని వాడుకుంటుందని కూడా మీకు అసలు అర్థం కావట్లేదని చెప్పినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోరు. అలాగే హీరోయిన్ నుండి నిన్ను నిజంగానే లీ పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నావా, కేవలం కొద్ది రోజులు తను వాడుకున్న తర్వాత ఒక చెత్తలోకి ఒక వస్తువు ఎలా అయితే పాడేస్తాడో అలా పాడేస్తాడు చూస్తూ ఉండని చెప్పేసరికి సూ ఉండి నీకు ఇలా కాదు మేనర్స్ నేర్పించాలని హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ తిరిగి సూను కొడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లీ ఉండేసి ఇక్కడ ఏం జరుగుతుంది, నీకెంత ధైర్యం ఉంటే నా వైఫ్ ను కొట్టడానికి వస్తావని హీరోయిన్ తిడుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావో చూసుకో, అలాగే నేను తన్నేం కావాలని కొట్టలేదు, తనని కావాలని నార్మల్ గా మాట్లాడకుండా ఇన్సల్ట్ చేసింది అందుకే ఇలా చేశానని, ఇప్పటి నుంచి ఫ్యూచర్ లో నాకు ఎలాంటి రిగ్రెట్ కూడా లేదని మీకు నచ్చినట్టు మీరు ఉండానని తను స్టేజ్ పైకి అనేది వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళి వైన్ తాగదామని చూస్తూ ఉంటే ఇదే కరెక్ట్ టైం అనుకున్న సూ
ఏమో హీరోయిన్ డ్రెస్ పైన వైన్ అనేది చల్లేస్తుంది. అలా వైన్ పడ్డంతో హీరోయిన్ నుండి ఇది కావాలనే చేసావు కదా అని చెప్తూ ఉంటే ఏమో నేను కావాలని చేయలేదని చెప్పేసరికి దాంతో గొడవ ఏంటని తను అనేది డ్రెస్ చేంజ్ చేసుకున్న రూమ్ లోకి అనేది వెళ్తూ ఉంటే తన్నే ఒక బాడీ గార్డ్ అనేది ఫాలో అవుతూ ఉంటాడు. తను ఎవరో కాదనమాట, సన్నయ్య ఉంటాడు. అలా ఒక వెయిటర్ ఏమో ఇదిగోండి మేడం ఇదే డ్రెస్సింగ్ రూమ్ చేంజ్ చేసుకుని రమ్మని చెప్పేసరికి బయట నుంచి సన్నేమో డోర్ లాక్ చేసేసి వెంటనే సూక్ ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టే తను డోర్ లాక్ చేశాను, తను ఖచ్చితంగా ఇంకా లోపల పార్టీకి రాలేదని చెప్పేసరికి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే లీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నువ్వే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తావు, చూస్తూ ఉండు, అసలు హీరోయిన్ కి ప్రాజెక్ట్ కూడా వెళ్ళదని చెప్పేసరికి లీ ఏమో నీకెలా తెలుసు అని చెప్తూ ఉంటే నాకు అన్ని కూడా తెలిసిపోతాయి, చూస్తూ ఉండు, నేను వచ్చాను కదా ఖచ్చితంగా నీకు లక్ తిరిగి వస్తుందని చెప్పేసరికి లీ కూడా సరే ఈ ప్రాజెక్ట్ కనుక నాకు వచ్చిందనుకో ఖచ్చితంగా నేను చాలా బాగా చూసుకుంటాను, అలాగే త్వరలోనే పెళ్లి చేసుకుందాం కూడా అని చెప్పేసరికి ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అప్పుడే అక్కడికి గూ ఫ్యామిలీ హెడ్ అయిన గూచెంగ్ అనే పర్సన్ వచ్చేస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ డోర్ లాక్ చేయమని చెప్తూ ఉంటే సన్నేమో ఇదంతా నా తప్పు కాదు, నన్ను క్షమించండి, కానీ నేను తప్పక ఇలా చేయాలి, మీరు మాత్రం బయటకు వెళ్ళడానికి వీల్లేదని గట్టిగా అరిచేస్తూ ఉంటారు. అలా ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది మొత్తం కూడా గూ ఫ్యామిలీ హెడ్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది చాలా గ్రేట్ ప్రాజెక్ట్ అని చెప్తూ ఉండేసరికి ఇది కేవలము ఎవరైతే బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకని చెప్తూ ఉండేసరికి ఇది ఖచ్చితంగా లీ ఫ్యామిలీ వాళ్ళకే వస్తుందని చెప్పి ముందుకు వెళ్ళి తన గురించి చెప్తూ ప్రాజెక్ట్ ఎలాగైనా పవర్ఫుల్ ప్రాజెక్ట్ కాబట్టి లీ ఫ్యామిలీకి రావాలని చెప్పేసరికి మీరెవరు, అయితే మీరైనా చెన్ ఫ్యామిలీ అమ్మాయి కూతురు ఖచ్చితంగా మీకే ఇస్తానని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గుసగుసలుగా మాట్లాడుతూ ఉంటే ఉండి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు, నా పేరు వచ్చేసి సూకేకే, అలాగే లీ ఫ్యామిలీ కోడళ్ళు అని చెప్పేసరికి అంటే అవునా సరే అయితే ఆయన మీరెందుకు మాట్లాడుతున్నారు, మీరు ఇందులో ఏమాత్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసరికి సైలెంట్ అయిపోతే అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. నేను కూడా ఖచ్చితంగా దీనికి ఆఫర్ చేస్తున్నానని చెప్పేసరికి గూ ఫ్యామిలీ హెడ్ అయిన గూ ఉండి హీరోయిన్ దగ్గరకు వచ్చేసి మీరు వచ్చారా, మీకోసమే ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉండేసరికి అవునా నన్ను క్షమించండి, నన్ను ఒకరు రూమ్లో డోర్ లాక్ వేశారు, అందుకే కొంచెం లేట్ అయింది, ఎలాగని ఈ ప్రాజెక్ట్ కోసం నేను కూడా మీతో మాట్లాడాలని చెప్పేసరికి గూ ఉండి మీకే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వస్తుందని చెప్తాడు. కానీ అంతకంటే ముందు నా ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోవాలి కదని చెప్పి సన్ననే తీసుకుని వచ్చేసి ఇప్పుడు నీకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్ళేసరికి హీరోయిన్ వేరే సైడ్ నుంచి బయటకు వస్తుంది. నువ్వు నన్ను అంత ఈజీగా డోర్ లాక్ వేయగలవు అనుకుంటున్నావు అని చెప్పేసరికి సన్నుండి అంటే లోపల ఉన్నది నువ్వు కాదని చెప్పి ఒకసారిగా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న ఇంకొక అమ్మాయి అనేది బయటకు వస్తుంది. ఎవరో పిచ్చోడా ఎవరున్నారో కూడా చూసుకోకుండా ఇలా చేస్తావని కోపంగా తిట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో నువ్వెందుకు ఇలా చేయాల్సి వచ్చిందో నిజం చెప్పనేసరికి సన్ మొక్కల పైన కూర్చొని నేను తప్పు చేశాను కానీ నాకు తప్పలేదు, మా మదర్ సర్జరీ ఫీజు కోసం ఇలా చేయాల్సి వచ్చింది, తనకి ఇన్ని రోజులు కూడా నేనే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాను కానీ నా దగ్గర మనీ లేవని చెప్పి నన్ను ఇలా వాడుకుంటుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అయితే నీకు ఇది కేవలం ఒక లాస్ట్ ఛాన్స్ మాత్రమే, నువ్వు కనుక ఇది యూటిలైజ్ చేసుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పేసరికి సన్ ఏమో డైరెక్ట్ గా ఇవన్నీ చేసినటువన్నీ కూడా అక్కడ ఉన్న లీకి చెప్పేసరికి మళ్ళీ ఏడుస్తూ నేను ఇదంతా కూడా ఏం చేయలేదు, తను కావాలని నన్ను ఇలా ఫ్రేమ్ చేస్తుంది, తను కూడా వాడుకొని చేస్తుందని చెప్పేసరికి సన్నుండి సరే అయితే ఇదిగోండి ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా వీడియో రికార్డింగ్ కూడా విన్నాక మీకు ఇదంతా కూడా ఫేక్ లాగా అనిపిస్తే అప్పుడు మీరే చేయండి అని అందరికీ కూడా ఆ వీడియో రికార్డింగ్ అనేది వినిపిస్తుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. అలా ఫ్లాష్ బ్యాక్ లోనేమో ఉండి సన్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ వస్తుంది, సేమ్ లాగే తను అనేది డోర్ లాక్ వేసేస్తే అలాగే తను బయటకు రాకుండా చేస్తే ఆ ప్రాజెక్ట్ నాకే వస్తుంది, అప్పుడు లీనాని పెళ్లి చేసుకుంటాడు, మీ మదర్ కోసం మనీ ఇస్తారని చెప్పిన వీడియో రికార్డింగ్ అంతా కూడా అయిపోతుంది. అది విన్న ఉండి లీ ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని నాకు తెలియదని చెప్పేసరికి లీ ఏమో కోపంగా వైపు తిరిగి ఇదంతా నీ వల్లే జరిగింది తెలుసా, నేను నిన్ను అసలు ఒప్పుకోరని చెప్పేసరికి ఏమో మోకాళ్ళ పైన కూర్చొని నన్ను క్షమించి ఇదంతా నేను కావాలని చేయలేదు, ఏం చేయమంటావని అని అంటూ ఉంటే హీరోయిన్ ఇప్పటికైనా అర్థమైంది తను ఎలాంటి అమ్మాయో, కానీ తన కోసం నన్ను ఇలా చేయాలని చూసావని చెప్పేసరికి అవును చేయాలని తప్పలేదు, ఎందుకంటే నువ్వు చాలా రిచ్ ఫ్యామిలీ కూతురు, నువ్వు పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్ లో పుట్టావు, కానీ నేను చదువుకోవడానికి కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అలాంటిది ఇంత
మంచి లక్కీ ఛాన్స్ని ఎలా వదులుకుంటావు అనుకున్నావని చెప్పి తను మాట్లాడుతూ ఉంటే లీ ఏమో మళ్ళీ డిఫరెంట్గా అదొక ఎవిడెన్స్ ఉంటే సరిపోతుంది, ఇంకా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించు, అప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముతాను సో నన్ను చీట్ చేసిందని, అది కాకపోతే ఇంకేముంటాయి అని చెప్పేసరికి అది వినే సన్నుండి అవునా సరే అయితే చెప్తాను వినండి. ఆ రోజు కూడా హీరోయిన్ తను ఫ్రేమ్ చేయాలని తన పెళ్లి కంటే ముందు నా దగ్గరకు వచ్చింది, నన్ను మీట్ అయింది, ఇలా నేను ఎలాగైనా లీని పెళ్లి చేసుకోవాలి, రిచ్ ఫ్యామిలీ కోడలు వెళ్ళాలని తను నా దగ్గరకు వచ్చిందని చెప్పేసరికి అది విన్న లీ కోపంగా సూ వైపు తిరిగేసరికి వాళ్ళు పిచ్చి మాటలు అస్సలు నమ్మొద్దన్న వెంటనే సూ ఉండి కోపంగా నిజంగానే నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదని అంటూ ఉంటే లిన్ను జియా కూడా వాళ్ళిద్దరూ టెన్షన్ పడిపోతారు నా పని అయిపోయిందని. అప్పుడే అక్కడున్న వాళ్ళ వైపు చూసిన హీరోయిన్ ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది కదా, నిజం చెప్తారా లేదని అంటూ ఉంటే అవును హీరోయిన్ చెప్పిందంత నిజమే, మాకు సూనే ఇలా చేయమని చెప్పింది, అందుకే తప్పక ఇలా చేస్తాం, మమ్మల్ని క్షమించండి, ఇంకప్పుడు కూడా ఇలాంటి పనులు చేయమని చెప్పేసరికి సూ ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ నుండి నేను చెప్పాను కదా అలాగే నేను వెడ్డింగ్ నుంచి అసలు పారిపోలేదు, నాకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కూడా లేరు, తను ఇవన్నీ కూడా కావాలని కట్టుకథలు ఆడిందని చెప్పేసరికి లీ ఉండి సూ దగ్గరికి అనేది వెళ్తారు. అప్పుడు సూ ఉండి అవును ఇదంతా నేనే చేస్తాను, కానీ నేను కేవలం కొంచెం స్వీట్గా మాట్లాడేసరికి నాకల్లి మాట్లాడావు, అలాగే నువ్వు హీరోయిన్ 1 ఇయర్గా ప్రేమిస్తున్నా కానీ తను కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఇప్పుడు నన్నేం చేయమంటావు, ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి ఇందులో నీ తప్పు కూడా ఉందని హీరోయిన్ వైపు తిరిగి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇన్ని రోజులు కూడా చాలా బాగా ఉండేదాన్ని కదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఒక్కసారిగా గాడ్స్ పిలిపిస్తుంది. అప్పుడు సూ ఉండి నేను చేసింది తప్పు, నన్ను క్షమించు, కానీ మన ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదని చెప్పేసరికి హీరోయిన్ నాకు నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ అస్సలు వద్దని తను అన్నది కిందికి నెట్టేస్తుంది. అప్పుడే లీ కూడా ఒకసారిగా సూ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి పని చేసావని ఖచ్చితంగా నేను చంపేస్తానని, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసలు ఇష్టం లేదని గొంతు పట్టుకునేసరికి సూ అసలు ఏమాత్రం భయపడిపోదు, అక్కడే పడిపోయిన ఒక గ్లాస్ వస్తువుని తీసుకొని వెంటనే లీ కాల్పైన అనేది గట్టిగా కూర్చేస్తుంది. అది చూసిన లీ ఉండి నడవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో ఇది చూస్తుంటే నాకు చాలా ఫన్నీగా ఉందనిపించేసి తన గార్డ్స్ దగ్గరికి వెళ్ళి సూని పట్టుకోమని చెప్పేసరికి ఒక్కసారిగా సూ ఏమో లీని అడ్డం పట్టుకొని ఒక గాజు వస్తువుతోటి లూయిక్ అనేది గొంతు పైన పెట్టి నాకు కనుక క్లోజ్గా వస్తే లీని ఇక్కడికిక్కడే చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ లీ గొంతుకి దెబ్బలు తగలడం చూసిన సన్నుండి నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, ఇలాంటి పనులు చేయొద్దని జియా అలాగే లీని చెప్పినా కానీ సూ ఉండి మీరు ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి పనులు చేస్తారని అసలు అనుకోలేదు, ఇదంతా కూడా మీ తప్పే, ఇదంతా మీ వల్లే జరిగిందని, నేను ఎలాగైనా లీ ఫ్యామిలీ కోడల్ని కావాల్సిందని చెప్పి పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తూ ఉంటాడు. అలాగే ఇంకా కొంచెం గట్టిగా లీక్ అనేది గొంతులో పొడుస్తూ ఉంటాడు. కానీ లీ అవేం పట్టించుకోకుండా హీరోయిన్ వైపు తిరిగి నేను తప్పు చేశాను నన్ను క్షమించు, కానీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయనని అంటూ అలాగే గార్డ్స్ ఎవరు కూడా సూ దగ్గరకు వెళ్ళొద్దని తను ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా వెనక నుంచి వచ్చిన గార్డ్స్ ఏమో సూని పట్టుకుంటారు. అదే కరెక్ట్ టైం అనుకున్న లీ ఏమో సూని తన్ని కింద పడేసి తను వెంటనే జైలుకి పంపించేయమని చెప్పేసరికి తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత లీ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా దారుణంగా బిహేవ్ చేశాను, నన్ను క్షమించు, కానీ నీకు నేనంటే చాలా ఇష్టం కాబట్టి నా పైన కేర్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేసావు, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నేను ఇలాంటి పర్సన్ ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు, నువ్వు నాకు ఎలాంటి ఇష్టం కూడా లేదని చెప్పేసరికి వెంటనే మోకాల పైన కూర్చొని నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించను అంటూ ఉంటే అవునా నువ్వు ఇంత ఈజీగా చెప్తే నేను ఎలా వినాలనుకుంటున్నావు అని చెప్పేసరికి అవునా సరే అయితే ఇప్పుడే చెప్తున్నాను చూడు, అలాగే అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన గెట్స్ అందరికీ కూడా చెప్తున్నాను నేను తప్పు చేశాను, అలాగే అందుకే చెంపల పైన కట్టుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుతుంది. అలాగే మిగతా వాళ్ళందరి వైపు కూడా తిరిగి హీరోయిన్కి నాకు త్వరలోనే పెళ్ళి అవుతుంది, అలాగే తను లీ ఫ్యామిలీ కూతురు కాబట్టి ఎలాగైనా సరే తన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయండి అని చెప్పి అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేసి హీరోయిన్కి అనేది సారీ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమో కోపంగా నీలాంటి పర్సన్ని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వంటే నాకు చాలా కోపం అని చెప్పేసరికి లీ ఏమో కోపంగా తన దగ్గరికి వెళ్ళి నన్ను కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అలాగే నేను నీకు తప్ప ఇంకెవ్వరికి కూడా సెట్ కారని చెప్పి మోకాళ్ళ పైన కూర్చొని తన కాలికి దెబ్బ తగిలినా కానీ తననే సారీ చెప్పి తనకి ప్రామిస్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు, నేను చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉందని తను పక్కకి నెట్టేసేసరికి లీ ఇంకా కోపంగా అసలు నువ్వు నా ఫ్యామిలీ నుంచి తప్పించుకోగలను అనుకుంటున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. తను చనిపోతున్నా సరే
లీకి ఫోన్ చేసి నన్ను సేవ్ చేయి, అలాగే చెప్పిన మాటలు అసలు నమ్మొద్దన్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ అనేది కట్ చేసేసి ఉంటాడు. అది గుర్తు తెచ్చుకొని నేను ఇలాంటి పర్సన్ని టచ్ చేయడం కూడా నాకు చాలా అసహ్యం ఉంటుందని తన చైన్ అనేది విదిలించేసుకుంటుంది. అది చూసిన లీ ఉండి అయితే నువ్వు నా దగ్గర నుంచి అస్సలు తప్పించుకోలేవని చెప్పి ఎలాగైనా నేను నా సొంతం చేసుకుంటానని తను చాలా ఫోర్స్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న అనేది వచ్చేస్తాడు. అవునా, నా కూతురుతో వాళ్ళ బిహేవ్ చేయగలవు అనుకుంటున్నావు అని చెప్పి ముందుకు వచ్చేసరికి లీ వాళ్ళ నాన్నని చూసి కూడా అసలు భయపడిపోడు. అది చూసిన వాళ్ళ నాన్న ఒక నవ్వుతూ నీకు ఒక విషయం చెప్తున్నా, లీ ఫ్యామిలీ వల్ల నా షేర్స్ అతి ఎక్కువగా ఉండేది ఎవరికో తెలుసు, అది కూడా నాకే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా లీ కంపెనీ వాళ్ళు వినాల్సిందని చెప్పి అలాగే ఇప్పుడు నేను నిజంగా నా షేర్స్ అన్నీ కూడా నేను తీసేసుకుంటున్నాను, అలాగే లీ ఫ్యామిలీ నుంచి అలాగే CEO పొజిషన్ నుంచి కూడా నేను తీసేస్తున్నానని చెప్పేసరికి అది విన్న లీ ఉండి నేను అసలు ఒప్పుకోను, మా ఫ్యామిలీ ఖచ్చితంగా ఇందులోన లీ కంపెనీలోనే చాలా హై షేర్స్ ఉన్నాయన్నా కానీ అవునా సరే అయితే కొద్దిసేపు వేచి నీకే తెలుస్తుందని చెప్పేసరికి లీక్ అనేది ఫోన్ వస్తుంది. అలా వచ్చిన వెంటనే తన నుండి CEO పొజిషన్ నుంచి పోయిందని అలాగే గూ ప్రాజెక్ట్ కూడా చెన్ ఫ్యామిలీకి దక్కిందని తెలుసుకున్న లీ ఏమో ఇలా జరగడానికి అసలు వీల్లేదు అంటున్నా కానీ హీరోయిన్ నువ్వు మొత్తం కంప్లీట్గా పోగొట్టుకున్నావని చెప్పి లీని పక్కకు నెట్టేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ నాన్న కూడా పదమ్మ మనమని తన్ని తీసుకొని వెళ్ళిపోయేసరికి లీ ఎంత గట్టిగా అరుస్తున్నా కానీ హీరోయిన్ అస్సలు పట్టించుకోదు. అలా హీరోయిన్ మా ఇంటికి వెళ్ళిన వెంటనే నాన్న నాకు ఇది అసలు ఏమాత్రం సెట్ కాదు, అలాగే నేను ఇంకా మొత్తం బయట ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యమ్మా, అలాగే నువ్వు జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళ పేరెంట్స్ కూడా హీరోయిన్ అనేది సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి అలాగే తను చాలా స్వతంత్రంగా ఏదైనా కూడా ఫేస్ చేయాలని తనకు తాను నిర్ణయించుకొని బయట ప్రపంచాన్ని చూడాలని ఒక నిర్ణయంతో తను ఇక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. ఇలా ఈ ఒక హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.